ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎంతో ఇష్టంగా చూసుకున్న అమ్మ కోసం భర్తను వదిలేయడం మంచిదే. ఆయన రాకపోతే పోనీ, నాకు అమ్మ కావాలి అందుకే వచ్చాను అని చెప్తుంది. అయితే వాళ్ళు విడిపోవడానికి కారణం నేనేనంటావా? ఇప్పటికైతే తను అదే చెప్తోంది. తను చేస్తున్నది రైట్ అనుకుంటోంది. వాళ్ళ ఆయనకు బుద్ధి చెప్పాలని తనకు తానే శిక్ష వేసుకుంటోంది. ఇలా చేస్తే చేజేతులా కోల్పోయేది తన జీవితమే. దాని వరుస భలే ఉందే. పెళ్లి చేసేటప్పుడు అమ్మేమో కాని ఇప్పుడు సంసారాన్ని నిలబెట్టుకునేటప్పుడు ఇంకేమమ్మా? నా కోసం దాని సంసారాన్ని వదులుకోవడం ఇదేం తెలివే? ఈ మాత్రం దానికి తెలీదా? పెళ్ళయ్యాక రాకపోకల వరకే అమ్మ. ఇప్పుడు వయసైన అమ్మని పట్టుకుని వేలాడి దాని నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటుందా? ఏం తెలివో ఏమో. పేరుకు మాత్రం పెద్ద ఆఫీసర్ ఇంకా. సరే, నేను దేవికాకు చెప్తానులేమ్మా. నీ భర్తను వదిలి ఇలా ఒంటరిగా ఉండడం అమ్మకు నచ్చటం లేదు. మీరిద్దరూ కలిసి ఉంటే అమ్మ నీతో ఉంటుంది, లేకపోతే నీతో ఉండదంట అని చెప్తాను. నేను అదే చెప్తున్నానే. హాయిగా సంసారం చేసుకో, అలా అయితే ఉంటాను లేకపోతే లేదు అని. అలా కోపంగా చెప్పకు, నవ్వుతూ చెప్పు. ఆ మాత్రం తెలీదా నాకు? ఏది ఒకసారి నాతో చెప్పు వింటా. పోవే, నీకన్నీ అగతాళ్లే. ఎక్కడ దాని జీవితం అడవి కాచిన వెన్నెలవుతుందేమోనని బెంగతో దానిమీద కోపం వచ్చింది. ఏదో బిడ్డ మీద ప్రేమతో అమ్మకు ఆ మాత్రం కోపం రాకూడదా? దానిలాగే నాకు వెంటనే కోపం వస్తుంది. దాన్లా నువ్వా, నీలా అదా? అబ్బా, ఏదైనా అటు ఇటుగా మాట్లాడితే చాలు వెంటనే పట్టుకుంటారు. ఇద్దరే తెలివైన వాళ్లే. నీకేమో ఓర్పు, దానికేమో కోపం. నువ్వు కూడా నా కడుపున పుడితే నా కోపం నీకొచ్చేది. ముగ్గురికి ముక్కు మీద కోపం ఉంటే ఇక అంతే. నీ పెంపకం కదా, కోపానికి కూడా ఒక అర్థం ఉంటుంది. హాయ్ పిన్ని, అమ్మ ముందా? కారు ఊరికే ఉంది కదా, అందుకని రఘురామ్ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది. మళ్ళీ పనికెళ్ళిందా? మా కారుందని చూపించడానికి వెళ్ళిందిలే. నువ్వేంటి ఇలా వచ్చావు? ఏం లేదు పిన్ని, ఊరికే వచ్చాను అమ్మమ్మని చూడాలని. ఇంట్లో ఏదో గొడవైందంట కదా, అందుకే ఇంటికెళ్ళిందమ్మమ్మ. అది మామూలే. బాగా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసావని విన్నాను. ఏంటి మెచ్యూర్డా? యు ఆర్ లుకింగ్ మెచ్యూర్డ్ యాజ్ వెల్. ఏం మెచ్యూరిటీయో ఏమో. బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఇలా మెచ్చుకుంటే హ్యాపీగానే ఉంటుంది, కానీ ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు అది సాల్వ్ అయ్యేంత వరకు భరించలేని పెయిన్గా ఉంటుంది పిన్ని. సరే, అమ్మమ్మ ఇంకా మీతోనే ఉండాలా? అంటే పర్మనెంట్గా మీతోనే ఉంటారా? ఉంటారా? అర్థం కాలేదు. బాబాయ్ ఇక్కడికి వస్తారో రారో నాకు తెలీదు. మీరొక్కరే ఉంటే అమ్మమ్మ మీతోనే పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతారా అని. ప్రస్తుతానికి నా భర్త రారు. ఎప్పుడో కాలేజ్ చదువు కోసం హాస్టల్కి వెళ్ళాను. అప్పటినుంచి దాదాపు 15 ఏళ్ళు అమ్మకి దూరంగా ఉన్నాను. అందుకే కొన్ని రోజులు అమ్మతో ఉండాలి. ఐ నీడ్ మై మదర్. నాకు అమ్మ కావాలి. నాకు ఆ రైట్ ఉందని నీకు అనిపించడం లేదా? రైట్ ఉంటే అంటే నాన్న సంగతి మీకు తెలిసిందే కదా పిన్ని. మీ నాన్న తీరుకు మా అమ్మ నా ఇంట్లో ఉండటానికి మధ్య సంబంధం ఏంటి? అమ్మమ్మ ఇంట్లో ఉంటే తన భయానికి నాన్న రాత్రి 10 లోపు ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు అమ్మమ్మ లేరు, నాన్న రాత్రి 12 దాటినా ఇంటికి రావడం లేదు. ఇంకా ఖర్చు దుబారా చేస్తున్నారు. నాన్న కోసం ఎదురు చూసి చూసి నాకు అమ్మకి నిద్ర రావడం లేదు. దీనికి సొల్యూషన్ మా అమ్మ మీ ఇంట్లో ఉండటం కాదు, మీ అమ్మ ఆ బాధ్యత లేని మనిషిని వదిలేయటం. మీ నాన్న జాబ్ పోగొట్టుకున్నాక అప్పుడే చెప్పాను, అతన్ని పట్టుకుని వేలాడకు, బాధ్యత లేనివాడు, కనీసం పిల్ల భవిష్యత్తైనా బావుండాలంటే నువ్వు అతన్ని వదిలేమని చెప్పాను.
కానీ నేనెంత చెప్పినా మీ అమ్మ నా మాట వినలేదు. అమ్మకి భయం. భర్త లేని ఆడదంటే సొసైటీలో మర్యాద ఉండదని, ఎలా పడితే అలా మాట్లాడతారని. అందుకే అవన్నీ అనిపించుకోలేక నాన్నని ఇంకా భరిస్తూనే ఉంది. భర్తను వదిలేసిన ఆడదంటే రేపు తన కూతురికి పెళ్ళి ఎక్కడ కష్టమవుతుందో అనే భయం కూడా అమ్మని వేధిస్తుంది పిన్ని. అయితే నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని ఆ ఇంటి నుంచి తెగదెంపులు చేసుకో. నువ్వైనా బాగుపడతావు. మీ నాన్న అప్పులు చేసి రావటం, మీ అమ్మ అవి తీర్చటం, మీ నాన్న ఎగతాళి చేస్తుంటే మీ అమ్మ ఏడుస్తూ కూర్చోవటం, ఇంకా ఎన్నాళ్ళిలా? కాబట్టి తొందరగా పెళ్లి చేసుకో కీర్తి. అలా నేను వెళ్ళిపోతే అమ్మ ఒంటరిదైపోతుంది. నాన్నని భరించలేదు. బావుంది. నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ మీ నాన్నని భరిస్తుంది. మీ అమ్మ ఒంటరిదవుతుందని నువ్వు పెళ్లి చేసుకోను అంటున్నావు. మీ ఇద్దరి త్యాగం చాలా గొప్పది. మీ నాన్న చెడిపోవడానికి మీరు కూడా కారణం. మీ నాన్నని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, అందుకే అతను అలా బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా అమ్మ కూడా వచ్చిందంటే డబ్బుల కోసం అక్కని ఇంకా టార్చర్ చేస్తాడు. అమ్మకి వయసైపోతుంది, తనకి రెస్ట్ కావాలి. తను అక్కడికొస్తే పని చేయకుండా ఉండదు. అలా అమ్మ ఇంకా పని చేయటం నాకు ఇష్టం లేదు. నేను అసిస్టెంట్ కమిషనర్గా చేతి నిండా సంపాదిస్తున్నాను. నా దగ్గరే ఉండనివ్వు, అమ్మని బాగా చూసుకుంటాను. పిన్ని, ఇన్ని రోజులు నువ్వు లేవు. అమ్మమ్మ మాతోనే ఉండేది, బాగా అలవాటైంది. మాకు హక్కు అనుకున్నాను, అందుకే అడిగాను. కానీ మీరు చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది. మీకు కూడా అమ్మమ్మ అవసరం ఉంది. బాబాయ్తో గ్యాప్ లేకపోతే మీరు ఇక్కడికి వచ్చేవాళ్లే కాదు. అమ్మమ్మ మా దగ్గరే ఉండేది. అవునే, నాకు నా మొగుడికి గొడవ జరగకుండా ఉండాల్సిందే. అందుకు బదులు మీ నాన్నే మోసం చేసి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉంటే అప్పుడు ఇంకా బాగుండేది కదా. చాలా బాగుండేది, కానీ అలా జరగదు. నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం అస్సలు జరగదు. అలాని నాన్నంటే నాకు ఇష్టం లేదని కాదు. నాన్నకి నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా నాన్నంటే ఇష్టం. కానీ అమ్మని నాన్న కంటే ఎక్కువ ఇష్టపడతాను. తను ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను. భర్త కదా అని అమ్మ నాన్నని భరిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవించడం నాకు ఇష్టం లేదు. నాన్నకు బుద్ధి రావాలంటే నన్ను ఒంటరిగా వదిలేయాలని అనుకుంటుంది, కానీ అలా చేయలేదు. ఆయన పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన రియలైజేషన్ లేకపోగా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉన్నారు. బాధ్యత లేకుండా నవ్వుతూ హాయిగా బ్రతుకుతున్నారు. ఇంట్లో ఆయన్ని చూస్తుంటే నాన్ననే ఫీలింగే రావట్లేదు. ఒక అహంభావం ఉన్న మగాళ్ళలా కనిపిస్తుంది. అమ్మేమో నాన్నకు భయపడుతుంది, నేనున్నాననే ధైర్యం అంతే. బయటికి బాగున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడ నేను ధైర్యం కోల్పోతానేమో అని. పాపం అమ్మ లోపల నిప్పులు కుంపటి మోస్తూ నా కోసం బయటికి నిండు కుండలా కనిపిస్తుంది. అదంతా నా పెళ్లి కోసమే. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన బాధ్యత తీరిపోయిందని, అమ్మ మరుసటి రోజే తన ప్రాణాలు విడిచిపెట్టిపోతుందేమో అని భయం. అందుకే నేను అమ్మతోనే ఉండాలనుకుంటున్నాను. ఎన్ని రోజులో ఏమో. ఎంత భయం వేస్తుందో తెలుసా పిన్ని? నిద్ర లేవగానే అమ్మని చూస్తాను, కనిపించకపోతే చాలా భయం వేస్తుంది. నాన్న టార్చర్ భరించలేక మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందా అనిపిస్తుంది. ఎక్కువసేపు పడుకున్న భయమే. తన జీవితంలో కష్టాలన్నీ తన గుండెలో దాచుకుని ఇక బయటపడలేనన్న దిగులతో ఏదో ఒక రోజు నిద్రలో నుంచి బయటకు రాకుండా అలానే ఉండిపోతుందేమో అని భయం. అందుకే అమ్మ నిద్ర లేచే వరకు అలా చూస్తూనే ఉంటాను. ఆలస్యం అయితే ఏదో ఒక కారణంతో నేనే పక్క నుండి నిద్ర లేపుతాను. అమ్మ లేచగానే నాకు తోచదు. ప్లీజ్ ఏడవకు, అమ్మతో నేను మాట్లాడతాను. సారీ పిన్ని. సారీ ఎందుకు? నేనేమైనా పరాయిదన్నా? నీకు పిన్నిని, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు?
ఏ నానా ఏమన్నా తాగుతావా? కాఫీ, టీ? ఉహుం. పోనీ పాలు తాగరా, ఇప్పుడే వేడి చేస్తున్నాను. హ్మ్. పరీక్షలున్నాయి, చదువుకోవాలి అన్నావు. ఎలా చదువుతున్నావురా? బాగా చదువుతున్నానమ్మా. అరే సన్నీ, నిన్నొకటి అడగనా? అడుగమ్మా. మీ తండ్రి కొడుకులు నాతో ఉండేది భోజనం చేసే టైంలో మాత్రమే. అప్పుడు కూడా మీకిష్టమైన వాటి గురించే మాట్లాడాలి. మీకు నచ్చని టాపిక్ తీస్తే తినకుండా వెళ్ళిపోతారు. మాట్లాడాలంటేనే భయంగా ఉంది. అలా అంటున్నావేంటమ్మా? నాకు రాత్రులు భయమేస్తే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను. అలాంటిది నా దగ్గర భయమేంటమ్మా? సరే అయితే మరేం చేయాలనుకుంటున్నావు? దేని గురించమ్మా? 10th లో 68% మాత్రమే వచ్చింది. ఇంటర్లో 90% వస్తేనే మంచి కాలేజ్లో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. పొద్దున్నే 10 గంటల వరకు పడుకుంటావు, రాత్రి 11 అయినా ఇంటికి రావు. డాడీ ఇంట్లో ఉన్నంత వరకు కిందికి రావాలనిపించదమ్మా. డాడీ ఒక్కరే తెలివైన వారని ఆయనకి చాలా ఈగో. పవర్, మనీ ఉన్నాయని చెప్పి ఎంత ఆరోగెంట్గా బిహేవ్ చేస్తున్నారమ్మా. నిన్ను నన్ను అంత చీప్గా చూడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే డాడీని అవాయిడ్ చేస్తున్నాను. కానీ మీ డాడీ తెలివైనవాడన్నది నిజమే కదా. మీ డాడీ దగ్గర అధికారం, డబ్బు రెండూ ఉన్నాయి. అందుకని నిన్నంత చీప్గా చూడాలా? ఎప్పుడు చూడు కోపంగానే మాట్లాడతారు. అది ఆయనకు ప్రౌడ్ వల్లొచ్చిన కోపం కాదు, ప్రెస్టేషన్ వల్లొచ్చింది. చిన్నతనంలో చిన్న చిన్న ఆనందాలు కోల్పోయిన వాళ్ళు తిరిగి వాటిని సాధించుకున్నాక ఎంజాయ్ చేయలేరు. ఆ ప్రెస్టేషన్ అంతా మన మీద చూపుతున్నారంతే. అలా అని మీ డాడీ ముందు నుంచి ఇలా లేరు. డబ్బులు బాగా వస్తున్నప్పటి నుంచి, అందులోనూ లంచం తీసుకోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా మారారు. అంతే కదమ్మా? గతంలో ఎప్పుడు డాడీ డబ్బు ముఖం చూడనట్టున్నారు. అదిప్పుడు లెక్కలేనంత వస్తున్నందుకు మనుషుల ముఖం చూడటం లేదు. నిన్ను నన్ను అసలు లెక్కే చేయట్లేదు. నాన్నొక లంచగోండి. నాన్న గురించి అలా మాట్లాడడం తప్పు సన్నీ. నేను మాట్లాడుతున్నది నాన్న గురించి కాదమ్మా, కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురించి. ఈ ఇల్లు, ఈ ఇంట్లో ఉన్న టేబుల్, ఫ్రిడ్జ్, టీవీ ఏది చూసినా అసహ్యం వేస్తుంది. ఆయన వస్తువు మీద ప్రేమతో కాదు, మన మీద ప్రేమతో కొన్నారు. మనకు ఏ లోటు రావద్దని. నేనేమి ఇవన్నీ కావాలని అడగలేదు. అయినా ఇందులో ఏది కష్టపడి సంపాదించారో, ఏది లంచంగా తీసుకొని కొన్నారో ఎవరికి తెలుసు? ఎంతమంది దగ్గర నుంచి ఎంత ఫోర్స్గా వసూలు చేశారో. వాళ్ళ నుంచి ఫోర్స్గా వసూలు చేస్తే వాళ్ళ బాధ మనకే తగులుతుంది కదమ్మా. అలా అని నాన్న ఒక్కరే లంచం తీసుకోవడం లేదు కదా. అందరూ తీసుకుంటున్నారు, ఈయన తీసుకుంటున్నారు. లోకం పోకడను బట్టి ఆయన నడుస్తున్నారు. ఎలాగైనా సరే భార్య పిల్లల్ని పోషించాలన్నదే భర్తగా ఆయన బాధ్యత. అది సరిగ్గానే చేస్తున్నారు కదా. నీకు నాకు ఏమైనా తక్కువ చేశారా? ఆయన మాటే కఠినం, మనసు మాత్రం వెన్న. మనకేమీ లోటు చేయలేదు కదా. ఎలా సంపాదిస్తున్నారు అనేది వారి గుణం. వారికి ఉండే అవకాశాలను బట్టి ఉంటుంది. దాని గురించి మనకెందుకు? మనకెందుకంటావేంటమ్మా? రేపేదైనా జరిగి నాన్న దొరికిపోతే పోయేది ఆయన పరువు మాత్రమే కాదు, మనం కూడా అనుభవించాలి కదా. ఒకవేళ రైట్ జరిగి నాన్నని జైలు వేస్తే అప్పుడు మనకు కూడా అవమానమే కదా. ఏమోరా, నాకు నీ అంత తెలివిలేదు. నీతో నేను వాదించలేను. పోనీ హాస్టల్లో చేరు. మనసు పెట్టి చదివి ఇంటర్లో మంచి మార్కులతో పాస్ అవ్వు. నాన్న మీద కోపంతో నీ భవిష్యత్తును చెడగొట్టుకోకురా. వద్దు. మంచి పర్సంటేజ్ వస్తే నాన్న నన్ను ఇంజనీరింగ్లో చేర్పిస్తారు. తర్వాత అందరికీ నా కొడుకు ఇంజనీర్ అని చెప్పుకొని ఇంకా అహంకారం పెరిగిపోతుంది. లంచం తీసుకున్న చేత్తో చదివించి నన్ను కూడా చెడగొడతారు. సన్నీ, ఫస్ట్ నువ్వు బాగా చదువుకో.
జాబ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. మనిషికి హోదా అయినా ఉండాలి, లేకపోతే డబ్బైనా ఉండాలి. మీ నాన్నకి ఈరోజు హోదా ఉంది, దానివల్ల డబ్బుంది. అది కష్టపడి దక్కించుకున్నాడు. డబ్బైనా ఉండాలి. అయినా కూడా ఇంకా తగిన గుర్తింపు రాలేదని ఫ్రస్ట్రేషన్. అందుకే నా కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో చూడు, నా ఒక్క సంతకానికి ఎంత వాల్యూ ఉందో చూడు అని ఎవరికి చెప్పుకోవాలో తెలియక మన మీద కసు బుస్సుమంటున్నారు. లేదమ్మా, నాన్నకి బాగా తెలిసి రావాలి. లంచం తీసుకుంటే ఏం జరుగుతుందో తెలియాలి. అధికారాన్ని మిస్యూజ్ చేస్తే ఏం జరుగుతుందో తెలియాలి. కొడుకు చెడిపోతేనే నాన్నకి తెలిసొస్తుంది. ఏ రోజైనా నిన్ను నన్ను నవ్వుతూ పలకరించారా? పోనీలేరా, వదిలేసేయ్. ఏంటమ్మా పోనీ? మాట్లాడడమే తిట్లతో మొదలు పెడతారు. పంచువాలిటీ అని చెప్పి టార్చర్ చూపిస్తున్నారు. డాడీ ఎదురుగా నిలబడితేనే నోట్లో మాట రావట్లేదు. అంతలా భయపెట్టుకుంటే ఇంకెలా మాట్లాడగలనమ్మా? ఏడుపొస్తుంది. నాన్నని చూస్తే ఈ వయసులో ఏడుపొస్తుంది తెలుసా? సరే, నీ ఇష్టం. ఇంజనీరింగ్ చెయ్యను అంటావు, మరేం చేయాలనుకుంటున్నావు? తెలీదు, కానీ ఏదో ఒకటి చేస్తా. కానీ ఎవరిని మోసం చేయను. నేను నీ కొడుకునమ్మా. సరే, నీకేది ఇష్టమైతే అచ్చేయి. ముందు ప్రమోద్ గారి దగ్గరికి ట్యూషన్కి వెళ్ళు. మంచి మార్కులు తెచ్చుకో. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇంకో మాట, రాత్రి త్వరగా ఇంటికి రా. నాకేం తెలీదనుకోకు. కట్టుకున్న మొగుడు తిడితే నా కర్మ అనుకుంటా. కాని కడుపున పుట్టిన బిడ్డను కూడా నా ముందే మీ నాన్న తిడుతుంటే నేను భరించలేను. పిల్లలు చెడిపోతే దానికి కారణం తల్లే అంటారు. టైంకి ఇంటికి రా సన్నీ. అలాగే అమ్మా. డబ్బుల వల్ల మీ నాన్నకొచ్చిన గర్వం ఏదో ఒకరోజు మబ్బులు తొలగిపోయినట్టు తొలగిపోతుంది. అందులో నుంచి బయటకొచ్చి ఆ రోజు నీకు ప్రేమని పంచాలని పరితపించినప్పుడు నువ్వు చెయ్యి దాటిపోతే ఆయన తట్టుకోలేరు. ఆయనకు బుద్ధి చెప్పాలని నీ ఫ్యూచర్ పాడు చేసుకోకు, సరేనా? పాలు తాగు. హలో. హలో సార్, మిమ్మల్ని కలవటానికి నీలకంఠం గారొచ్చారు. కొంచెం బిజీగా ఉన్నాను, కూర్చోమని చెప్పు వాళ్ళకి. సార్, 10 నిమిషాలు వెయిట్ చేయండి. సార్ ఏదో ఇంపార్టెంట్ ఫైల్ చూస్తున్నారంట. 10 నిమిషాలా? వెంటనే రమ్మని చెప్తే ఖాళీగా ఉన్నామని లోకుగా చూస్తారు. అవసరం వాళ్ళది. కాసేపు వెయిట్ చేయించాలి. ఇలాంటి డబ్బున్న వాళ్ళను వెయిట్ చేయిస్తేనే వాళ్ళ దగ్గర ప్లస్ మార్కెట్లో కూడా వెయిట్ పెరిగేది. అప్పుడు దానికి రేటు కట్టి ఫీజు పెంచుకోవచ్చు. ఎలా టెన్షన్ పడుతున్నాడో చూడు. టెన్షన్తో పోయేలా ఉన్నాడు. ఏమ్మా, నీలకంఠం వచ్చాడని చెప్పావా? లోపల నాకంటే వీఐపీ ఎవరున్నారు? ఇదిగో, నువ్వు సరిగ్గా చెప్పావా నీలకంఠం వచ్చాడని? నన్నెప్పుడు ఇలా వెయిట్ చేయించలేదే. ఏడు జోజో, మినిస్టర్ గారిని కలవడానికి కూడా చిన్న పేపర్ మీద నా పేరు రాసి పిఏకిస్తే వెంటనే లోపలికి పంపిస్తారు. అలాంటిది ఇతనేంటి? నీలకంఠం గారిని లోపల పంపించండి. ఓకే సార్.
సార్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు, వెళ్ళండి. ఆ, జోజో నువ్వెక్కడే ఉండు. భాస్కర్ గారు, ఏంటండి నా పరిస్థితి? కూర్చోండి. నిజం చెప్పమంటారా? మీ అకౌంటెంట్తో మాట్లాడాక నాకొచ్చిన అంచనాతో చెప్తున్నాను. ఒక హానెస్ట్ ఆఫీసర్ రంగంలోకి దిగి ఒక హాఫ్ డే మీకు కేటాయించి మీ ఆస్తుల మీద రైడ్ చేయిస్తే చాలు, మీ కొంప కొల్లేరవుతుంది. ట్యాక్స్ పే చేయనందుకు పెనాల్టీ వేయడంతో పాటు మీ అక్రమ ఆస్తులను జప్తు చేసుకుంటారు. ఏంటి, నా ఆస్తులు జప్తు చేసుకుంటుంటే నేను చేతులు ముడుచు కూర్చోవాలా? తప్పదు మరి. వాళ్ళు అంతటితో ఆగిపోతే సంతోషపడాలి. అదే ఫైర్ మీద ఉన్న ఆఫీసర్ అయితే జైలుకు పంపించే వరకు విడిచిపెట్టరు. చావు కవర్ అంత చల్లగా చెప్తావేంటయ్యా? అందులోంచి బయటపడే మార్గం చెప్పు. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, కేవలం ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీలో 90% మనీ బ్లాక్ మనీనే. అది ఇప్పటికిప్పుడు లెక్కల్లో వైట్గా మార్చి మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. అయినా చేయొచ్చు, దానికి మ్యాన్ పవర్ కావాలి. మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. రమ్యని కూడా తీసుకొస్తున్నాను. 10 రోజులు మీ ఇంట్లో పెట్టుకోగలవా? అవును, మాస్టర్ ఎందుకు కాల్ చేశారు? రమ్యని 10 రోజులు మీ ఇంట్లో పెట్టుకోవడం కుదురుతుందా అని అడిగారు. రమ్య ఇక్కడ ఉండడం కుదరదని చెప్పాల్సింది.